తెలంగాణ మంత్రుల శాఖలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టానం పెద్దలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా చర్చించారు. మంగళవారం పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రుల శాఖల మార్పుపైనే చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ తో కలిపి మంత్రివర్గంలో ఇప్పటికే 12 మంది ఉండగా కొత్తగా మరో 3కి అవకాశం కల్పించారు. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై నిర్ణయించేందుకు గాను ప్రస్తుతం ఎవరెవరి వద్ద ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులెవరు, వారి పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ తదితర ప్రధాన శాఖల పనితీరు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే మంత్రులందరి పనితీరుపై అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన వారి గురించి అధిష్టానంతో రేవంత్ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపైన చర్చించినట్లు సమాచారం.